సురేష్ రెడ్డి గారు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు. మాట్లాడదాం సార్. ఈ పారాక్వాట్ ఇంత ప్రాధాన్యత ఎందుకు? దీన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల నష్టం ఏంటి? ఈ పారాక్వాట్తో ఎంత నష్టం అవుతుందని ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరపడం నిజంగా ఒక పెద్ద కనువిప్పు. ప్రజాప్రతినిధులు మాలాంటి వారితో పాటు ప్రజలకు, ప్రత్యేకంగా రైతులకు ఇది ఒక భయంకరమైన పరిస్థితుల్లో రైతులు ఎంత డేంజర్గా వాళ్ళు ఆ గడ్డి మందు వాడటంలో వారి ప్రాణాలకు నష్టం ఏ విధంగా జరుగుతుందనేది కూడా స్పష్టంగా ఈరోజు ఈ మీటింగ్లో ఏర్పడడం జరిగేది. రెండు ప్రధానమైన అంశాలు నిర్ణయానికి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయటం వలన రైతు కుటుంబ సభ్యులు, ఇంట్లో పిల్లలు, ఇంకా మిగతా వారికి కూడా నష్టం జరగకుండా ఉంటుందనేది ఒకటి. రెండోది, మరి గడ్డి మందు వాడకుంటే మరి ఎలా అనేది రైతులో ఒక ఆవేదన ఉంటుంది. కాబట్టి దానికి పరిష్కారం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంగా ఆల్టర్నేట్గా వారికి దాన్ని గడ్డి రాకుండా చూడటానికి కావలసిన అవసరాలను కూడా రైతుకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనిపై కూడా ఆలోచించాలి. గతంలో ఎప్పుడెప్పుడైతే ఇటువంటి ప్రజా దృష్టికి వచ్చినప్పుడు దీన్ని బ్యాన్ చేయటం జరిగేది. అయితే ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ పారాక్వాట్ ఏదైతే గడ్డి మందు అంటాం మనము, దీంట్లో ఏదైతే పదార్థాలు ఉన్నాయో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి భిన్నంగా ఉన్నాయి. అంటే ఆ కంపెనీ కూడా ఒక ద్రోహం చేస్తూ రైతులకు ఈ మందు అమ్మటం జరుగుతుంది. అందుకు దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి అనేదే మా డిమాండ్. ఈ మీటింగ్లో దీనికి రాజకీయాలకు అతీతంగా దీన్ని టేకప్ చేస్తాం. దేశవ్యాప్తంగా కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఎంత మేర వినియోగం ఉంది? ఇది ఎవరు సప్లై చేస్తున్నారు? ఎంత ఉంది? సమస్య ఎవరు సప్లై చేస్తున్నారు అనేది కాదు. ఈరోజు ఈ సమస్య బయటకు వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. కాబట్టి వెంటనే దీన్ని బ్యాన్ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయాలనేదే మా డిమాండ్. అండ్ మేము మా పార్టీ తరఫున అన్ని పార్టీ వాళ్ళతో కలిసి కేంద్రంలో ఉన్న మంత్రివర్యులకు కూడా చెప్పి దీనిపై వెంటనే స్పందించడానికి ఈ 9వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యే పార్లమెంట్లో తప్పనిసరిగా దీన్ని టేకప్ చేస్తాం. ఒక పొలిటికల్గా సార్, నిన్న రాహుల్ గాంధీ పర్యటన విషయంలో మీరు ఎట్లా లీవ్ ఇట్ హియర్. ఇది సురేష్ రెడ్డి చెప్తా ఉన్నటువంటిది. రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పారాక్వాట్ అనేటువంటి ఏదైతే గడ్డి మందు ఉందో, ఈ మధ్యకాలంలో దాని వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ రైతులు ముఖ్యంగా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి. గడ్డి మందు వేస్తూ ఉన్నారు. దానితో భూమి కూడా నాశనం అవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు అనుకూలంగా ఉన్నటువంటి భూమి కూడా శాశ్వతంగా పూర్తిగా పాడైపోతున్నటువంటి పరిస్థితి. అత్యంత ప్రమాదకరం. గడ్డిని తొలగించడానికి వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పంట పొలాల్లో పంట సాగు కోసం కాకుండా గడ్డిని నివారించడానికి ఉపయోగించేటువంటి ఈ పారాక్వాట్ అనేటువంటి గడ్డి మందు ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలనేటువంటిది ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి నాయకులంతా హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి సురేష్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు. అది ఎవరు సప్లై చేస్తున్నారు, ఎంత మేర సప్లై అవుతుంది పక్కన పెడితే దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి దాన్ని బ్యాన్ చేయాలి అనేటువంటి డిమాండ్ ఉంది. అది విదేశీ కంపెనీగా ప్రస్తుతం చలామణి ఉంది. అది అత్యంత ప్రమాదకరంగా ఉంది. 2 to 3, 4 ml తీసుకున్నా కూడా చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. మధ్యకాలంలో రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది గడ్డిని నివారించడానికి, పిచ్చి మొక్కల్ని, ఆ మొక్కల్ని నివారించడానికే కాకుండా డైరెక్ట్గా రైతులు ఈజీగా అందుబాటులో ఉండడంతో తీసుకొని ప్రాణాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది అత్యంత ప్రమాదకరం. దాని తర్వాత పంటల ద్వారా వచ్చేటువంటి దిగుబడి ద్వారా కూడా జనాలపైన, ప్రజలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. అత్యంత విషకారకంగా మారుతూ ఉంది. నేల కూడా ఖరాబ్ అయిపోతూ ఉంది అనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. పారాక్వాట్ అనేటువంటి గడ్డి మందు, అత్యంత విషపూరితమైనటువంటి ఆ గడ్డి మందును నిషేధించాలి అనేటువంటి డిమాండ్ని చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా దీన్ని ఉద్యమంలాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ గడ్డి మందుని బ్యాన్ చేయాలి అనేటువంటి అంశం పైన వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. అందులో భాగంగా సురేష్ రెడ్డి మాట్లాడారు ఆర్టీవీతో. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.